హాయ్ నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ నేను మీ ప్రత్యూష ప్రస్తుతం మనతోని సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు మనతో ఉన్నారు సార్తో మాట్లాడి మన విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ సార్ రీసెంట్ టైమ్స్ లో పెద్ద పెద్ద బడ్జెట్ తో వచ్చిన డైరెక్టర్ తో పోటీగా ఒక చిన్న బడ్జెట్ తో వచ్చి మంచి హిట్ ఇచ్చిన డైరెక్టర్ అనిల్ రావిపూడి గారు అయితే ఈయన చేసిన ప్రతి మూవీ కూడా ఆల్మోస్ట్ హిట్ అనే చూస్తున్నాం మనకి రీసెంట్ సంక్రాంతికి వస్తున్న మూవీతో మంచి హిట్ ఇచ్చారు అయితే ఇంత మంచి డైరెక్టర్ ఇప్పుడు ఒక సినిమా కూడా రాబోతుంది అనిల్ రావిపూడి గారికి అలాగే చిరంజీవి కాంబినేషన్ లో మన శంకర వరప్రసాద్ అనే టైటిల్ తో కూడా సినిమా రాబోతుంది అయితే చాలా మంది ఆడియన్స్ కూడా సినిమా ప్రేక్షకులు ఈ శంకర్ అనే పదం హీరోస్ కి పెద్దగా సెట్ అవ్వట్లేదు ఎక్కువ ఫ్లాప్స్ చూస్తున్నాం అని కూడా చాలా మంది ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు మరి వారి భయం ఎంతవరకు నిజం అంటారు అంటే శంకర్ దాదా ఎంబీబీఎస్ అనే సినిమాలో కూడా ఆ టైటిల్లో కూడా శంకర్ ఉంది. మరి ఆ సినిమా చాలా పెద్ద విజయం సాధించింది ఆ రోజున. కాబట్టి సినిమాలో కంటెంట్ ఉంటే హిట్ అవుతుంది, సినిమాలో కంటెంట్ లేకపోతే ఫ్లాప్ అవుతుంది. ఇప్పుడు భోళా శంకర్ అనే సినిమా చేదు ఫలితాన్ని ఇచ్చింది ఆయనకి. అలాగే దానికి ముందు శంకర్ దాదా ఎంబీబీఎస్ ఆడింది, కానీ ఆ తర్వాత చేసినటువంటి జిందాబాద్ అనే ప్రయోగం వర్కౌట్ అవ్వలేదు. అంటే మున్నాభాయ్ సెకండ్ పార్ట్ ఇక్కడ వర్కౌట్ అవ్వలేదు. ఎందుకు వర్కౌట్ అవ్వలేదు అనేది వారికి తెలుసు. అంటే ఆ సినిమాని కమర్షియల్గా ఇంకొక లెవెల్కి తీసుకెళ్ళాలి అనే తాపత్రయంలో దాని ఒరిజినల్ కంటెంట్ని చాలా వరకు చంపేశారు. అంటే లగే రహో మున్నాభాయిలో ఉన్నటువంటి కంటెంట్ని వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మార్చేసుకుని దాన్ని గందరగోళం చేసి ఫైనల్గా ఆ సినిమా ఫెయిల్యూర్కి ఒక రకంగా ఆ దర్శకుడు అలాగే దానికి పనిచేసిన రైటింగ్ టీము కారణం. అంతే తప్ప అక్కడ శంకర్ ఉండటం కారణం కాదు. అలాగే భోళా శంకర్ విషయంలో కూడా అదే జరిగింది. ఆ కంటెంట్ అంటే వేదాళం అనేటువంటి ఒక తమిళ సినిమాని రీమేక్ చేశారు. రీమేకులకి కాలం చెల్లింది అని తెలిసి చేసిన తప్పది. అంటే రీమేకులకు ఎందుకు కాలం చెల్లింది అనేది వాళ్ళకి తెలుసు. చిరంజీవి గారే ఓపెన్గా మాట్లాడాడు ఒక వేదిక మీద. అంటే ఒక అనౌన్స్మెంట్ రాగానే ఒరిజినల్ కంటెంట్ ఎక్కడో చోట దొరుకుతోంది. ఆ దొరికిన కంటెంట్ చూసి అక్కడి నుంచి కంపారిజన్స్ మొదలవుతున్నాయి. అసలు అది ఇప్పుడు తీయాల్సిన సినిమానా తీయకూడని సినిమానా దగ్గర దాకా చర్చలు జరిపేస్తున్నారు జనాలు, అభిప్రాయ ప్రకటనలు చేసేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ భోళా శంకర్ అనే సినిమా దారుణమైనటువంటి ఫలితాన్ని ఇచ్చింది ఆయనకి. కాబట్టి ఇప్పుడు రాబోయే సినిమాలో శంకర్ ఉంది కాబట్టి అది కూడా డిజాస్టర్ అయిపోతుంది అని అంటున్నారు, కానీ అది కరెక్ట్ కాదు. అనిల్ రావిపూడి చిరంజీవి కాంబోలో వస్తున్నటువంటి సినిమాలో శంకర్ ఉన్నా ఏదున్నా ఆ సబ్జెక్ట్ బాగుంటే, అది సినిమా ఎంగేజ్ చేయగలిగితే, ఎంటర్టైన్ చేయగలిగితే, ఎమోషనలైజ్ చేయగలిగితే థియేటర్లోకి వచ్చినటువంటి ఆడియన్స్ని సినిమా ఆడేస్తుంది. అంతే తప్ప మీరు టైటిల్ ఇలా పెట్టారు కాబట్టి వాస్తు ప్రకారం, అంటే ఇంతకుముందు హిట్ అయినటువంటి టైటిల్స్ ప్రకారం టైటిల్ పెడితే అది ఆడేస్తుంది అనేది భ్రమ. ఎటువంటి టైటిల్ అయినా ఉండొచ్చు, టైటిల్ ఎలా ఉన్నా పర్వాలేదు, టైటిల్లో ఏం లేదు. థియేటర్కి రప్పించేవాడు హీరో. జనాల్ని థియేటర్లకు రప్పించడం అనే శక్తి చిరంజీవికి ఉంది. జనాల్ని ఆయన భోళా శంకర్ సినిమాకి కూడా మొదటి రోజు ఓపెనింగ్స్ బాగానే ఉన్నాయి. తెలుగు ప్రాంతాల్లో జనాలందరూ థియేటర్లకు వెళ్ళారు. థియేటర్లోకి వెళ్ళి వచ్చినటువంటి ప్రతి ప్రేక్షకుడు ఆ సినిమాని క్రిటిసైజ్ చేశాడు, విమర్శించాడు, ఒక రకంగా తిట్టారు. ఆ తిట్ల వలన సినిమా ఫ్లాప్ అయింది. అది అందుకని ఓపెనింగ్ షోకి వచ్చినటువంటి ప్రేక్షకుల్ని మీరు ఆనందింపజేస్తే వాళ్ళు బయటకి పాజిటివ్ టోన్తో వస్తే ఆ సినిమా పెద్ద హిట్ అవుతుంది. శంకర్ దాదా ఎంబీబీఎస్కి జరిగింది అదే. ఆ సినిమా మీద కూడా అనుమానాలు ఉన్నాయి ఉన్నప్పటికీ థియేటర్లో నుంచి వచ్చిన ప్రేక్షకులు పాజిటివ్గా రియాక్ట్ అయ్యారు. పైగా అప్పుడు థియేటర్లు బాగున్నాయి, థియేటర్ల పరిస్థితి బాగుంది. ఇప్పుడు థియేటర్లు మరణావస్థలో ఉన్నాయి. థియేటర్ అనేది ఉంటుందో ఉండదో ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంది ఇప్పుడు ప్రపంచం. అందుకని చిరంజీవికి కూడా రిస్కే. థియేటర్ అనేది, థియేటర్లకు జనాలు రప్పించేటువంటి సమ్మోహన శక్తి మేము క్రౌడ్ పుల్లర్లు అని చెప్పుకునేవాళ్ళు ఇదివరకు. ఇప్పుడు క్రౌడ్ పుల్లర్ల శక్తి తగ్గింది. క్రౌడ్ పుల్లర్ల శక్తి ఓటీటీలు అలాగే ఇంటర్నెట్ ప్లాట్ఫామ్స్ పీల్చేశాయి.
ఒకప్పుడు హీరో సినిమా చూడాలంటే థియేటర్ తప్ప మార్గం లేదు. ఈ షోకి టికెట్ దొరకకపోతే అక్కడే ఉండి భోజనం చేయకపోయినా ఆ బుకింగ్ దగ్గరే పడుకుని టికెట్లు కొని సినిమాలు చూసేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. టికెట్లు లేవు అనుకుంటే ఒక గంట ఆగితే ఇంటర్నెట్లో ఏదో ప్లాట్ఫామ్లో ఐబొమ్మలోనో ఇంకో బొమ్మలోనో ఆ సినిమా దొరుకుతుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకుని హాయిగా ఇంట్లో కూర్చుని ప్రశాంతంగా చూసుకుంటున్నారు. ఈ ప్రభావంతో థియేటర్లు చచ్చిపోతున్నాయి. కాబట్టి ఇదివరకటి సినిమా లేదు ఇప్పుడు. ఇదివరకటి క్రౌడ్ పుల్లర్ల శక్తి థియేటర్లకు మేము కోట్లాది మందిని నడిపించగలం అని అనుకున్నటువంటి హీరోలందరూ కూడా డల్ అయ్యారు. సరే, అలాగే ఇప్పుడు ఈ టైటిల్ కన్ఫర్మ్ అవ్వలేదని కూడా వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ప్రేక్షకులు అంటే ఇప్పుడు ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇలాగ ఎక్కువ నెగిటివిటీని స్ప్రెడ్ చేయడం వల్ల ఈ టైటిల్ కి ఆ టైటిల్ ని మార్చే అవకాశం ఏమైనా ఉందంటారా? అంటే కాన్ఫిడెన్స్ ఉంటే మార్చాల్సినటువంటి అవసరం అయితే లేదు. కంటెంట్ మీద కాన్ఫిడెన్స్ ఉంటే, తాను తీస్తున్న సినిమా మీద నమ్మకం గనక అతనికి ఉంటే, అంటే చిరంజీవి గారి ఒరిజినల్ పేరు అదే, అందుకని అదే పేరుతో వెడదాము అనే ఉద్దేశంతో చేశాడు. ఇంకొక గొడవ కూడా ఉంది. గతంలో చిరంజీవి అనే టైటిల్తో ఒక సినిమా తీశారు. కైకాల సత్యనారాయణ గారు ప్రొడ్యూసర్గా వచ్చింది ఆ సినిమా. వారి తమ్ముడు ప్రొడ్యూసర్గా ఆయన పేరు పడుతుంది. రమా ఫిలిమ్స్ అనేటువంటి బ్యానర్లో వచ్చింది. ఒక తమిళ డైరెక్టర్ డైరెక్ట్ చేశాడు ఆ సినిమాని, చిరంజీవి అనే టైటిల్తో. ఆ సినిమా ఫెయిల్యూర్. అంటే చిరంజీవి గారి పేరుతో వచ్చిన సినిమా కూడా ఫెయిల్ అయింది. ఇప్పుడు చిరంజీవి గారి ఒరిజినల్ పేరుతో సినిమా తీస్తే ఇది ఆడుతుందా అనేది కూడా కొంతమంది సెంటిమెంట్ నమ్మేవాళ్ళు చెప్తున్న మాట. అది కూడా ఆ కంపారిజన్ కూడా మొదలైంది. చిరంజీవి సినిమా ఫెయిల్ అయింది కాబట్టి ఇప్పుడు ఈ శివశంకర ప్రసాద్ అనేటువంటి టైటిల్తో వెళ్ళటం కూడా సేఫా నాట్ సేఫా అనే గొడవ కూడా ఉంది. ఎన్ని సెంటిమెంట్లు ఉన్నా వాళ్ళు టైటిల్ మార్చుకుంటే మార్చుకోవచ్చు. అంటే ఈ ప్రభావం ఎందుకు ట్రోల్ చేస్తున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు వీళ్ళందరూ అంటే వీళ్ళల్లో ఆ భయం ఉంది. టైటిల్ మారిస్తే కొంత బెటరు. అలాగే చాలా సెంటిమెంట్లు ఉంటాయి. బలానా థియేటర్లో రిలీజ్ అయిన సినిమా ఆడదు అని ఒక సెంటిమెంట్ ఉంటుంది. ఈ సెంటిమెంట్ బ్రేక్ అవుతుంది ఎప్పుడోకప్పుడు. ఆ బ్రేక్ అయిన రోజు వీళ్ళెవరూ మాట్లాడరు. ఉదాహరణకి విజయవాడలో జయరామ్ థియేటర్ అనేది ఒక ఫ్లాప్ థియేటర్గా స్టాంప్ అయి ఉండేది. ఆ ఫ్లాప్ థియేటర్లో అనుకోకుండా గత్యంతరం లేక ఏం చేయాలో తోచక వేరే థియేటర్లు ఏవి ఖాళీ లేక ఎముడికి మొగుడు అనే సినిమా ఆ థియేటర్లో రిలీజ్ చేశారు. అది ఆ థియేటర్లో శతదినోత్సవం జరుపుకుంది. విపరీతమైన వసూళ్లు సాధించింది. ఆ సినిమాకున్న ఫ్లాప్ బ్రాండ్ వెళ్ళిపోయింది. అలాగే అప్సరా థియేటర్కి కూడా ఫ్లాప్ బ్రాండ్ ఉండేది తొలి రోజుల్లో. అడవి రాముడు అనే సినిమా అక్కడ కూడా అలాగే వేశారు. అది సంవత్సరం ఆడింది ఆ థియేటర్లో. కాబట్టి ఇవి సెంటిమెంట్లు అనేవి వర్కౌట్ అవ్వవు. విషయం ఉంటే, సినిమాలో కంటెంట్ ఉంటే అది ఏ థియేటర్లో పడినా ఆడుతుంది, ఏ టైటిల్తో రిలీజ్ అయినా ఆడుతుంది. అక్కడ శంకర్ అనే మాట ఉందా లేదా అనే దాంతో సంబంధం లేదు. ఇంకొంచెం ముందుకు అడుగేస్తే మెగా ఫ్యామిలీకే శంకర్ అచ్చి రాలేదు అనే అభిప్రాయం కూడా ఉంది. అంటే మెగా ఫ్యామిలీ కంటే మొన్న గేమ్ చేంజర్ సినిమా డైరెక్టర్ శంకర్, అందుకని అది ఆడలేదని. గతంలో పవన్ కళ్యాణ్ గారికి కూడా గుడుంబా శంకర్ ఆడలేదు. ఇలాంటి చర్చలు కూడా వచ్చేస్తాయి. ఇంకా అది పరిస్థితి. సరే, ఇప్పుడు ఈ సెంటిమెంట్ అలాగే టైటిల్ కొంచెం పక్కన పెడితే ఇప్పుడు కంటెంట్ విషయానికి వెళ్ళినట్లయితే మనకి అనిల్ రావిపూడి గారికి మొత్తం కూడా ఆయనది కామెడీ వైజ్ ఎక్కువ ఉంటుంది ఆయన మూవీలో. ఇప్పుడు ఆయన కామెడీ అలాగే చిరంజీవి గారి కాంబినేషన్లో సినిమా కంటెంట్ మంచిగా ఉండే అవకాశం ఉందంటారా? అంటే అనిల్ రావిపూడి ఎంటర్టైన్మెంట్ నమ్ముకుని సినిమాలు తీస్తున్నాడు. చిరంజీవి గారు ఎంటర్టైనింగ్ హీరోగా నప్పాడు. గతంలో సక్సెస్లు ఉన్నాయి ఆయనకి ఆ ఏరియాలో. పైగా ఇప్పుడున్నటువంటి చాలామంది ఎంటర్టైనింగ్ హీరోయిజాన్ని నమ్ముకుని కథ నడిపిస్తున్న చాలామందికి ఇన్స్పిరేషన్ కూడా చిరంజీవి. అంటే చిరంజీవి కెరియర్ ప్రారంభంలో ఆయన ఎంటర్టైనింగ్ హీరోయిజం అనే దాన్ని పండించాడు. ఇప్పటికీ ఆ సత్తా కెపాసిటీ ఉంది ఆయనకి, ఇప్పుడు కూడా చేయగలరు. కాబట్టి ఆయన డెఫినెట్గా ఈ సబ్జెక్ట్కి కరెక్ట్గా కనెక్ట్ అయ్యే హీరోనే. ఆయన బావగారు బాగున్నారా ఈ సినిమాల్లో చేసిన కామెడీ జనాలకు బాగా కనెక్ట్ అయింది. పెద్ద పెద్ద విజయాలు సాధించాయి ఆ సినిమాలన్నీ కూడా. అలాగే దొంగ మొగుడు సినిమాలో ఆయన చేసినటువంటి స్టంట్ మాస్టర్ క్యారెక్టర్ అది
టోటల్ ఎంటర్టైనింగ్ హీరోయిజం మీద ఆధారపడి రూపొందించిన పాత్రే. అది కూడా చాలా అద్భుతమైనటువంటి విజయం సాధించింది. చిరంజీవి ఎంటర్టైన్మెంట్ని ఎంచుకుంటే సక్సెస్ కాకుండా పోలేదు సినిమా. అందుకని డెఫినెట్గా ఈ సినిమాకి చిరంజీవి ప్లస్ అవుతాడు. చిరంజీవిని ఏ రేంజ్లో ప్రదర్శించాలో దానికి తగ్గ పద్ధతిలో డిజైన్ చేసుకున్నాడు అతను. అంటే చిరంజీవితో చేసినప్పుడు పెద్ద హిట్ కొట్టాలి అనే టార్గెట్తోనే చేస్తారు ఎవరు చేసినా. నిజానికి భోళాశంకర్ డైరెక్టర్ కూడా అదే ప్రయత్నం చేశాడు, కానీ అక్కడ వికటించింది రకరకాల కారణాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ కారణాలన్నీ తెలిసి తనే ఒక సబ్జెక్ట్ తయారు చేసుకుని